మనకున్న స్ట్రాంగ్ లీక్స్ ప్రకారం ఐఫోన్ 18 ఈ ఇయర్ అండ్ యాపిల్ యొక్క ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ కూడా అదే ఇయర్. వెల్కమ్ టు టెక్24. రీసెంట్గానే ఐఫోన్ తన 17 సిరీస్ని లాంచ్ చేసి అట్లీస్ట్ 2 months కూడా కాలేదు. ఐఫోన్ 18కి సంబంధించి స్ట్రాంగ్ లీక్స్ అయితే వచ్చాయి. చాలా మేజర్ చేంజెస్ అయితే ఐఫోన్ 18 అండ్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో ఉండబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఐఫోన్ 18లో ఉండబోతున్న చేంజెస్ గురించి మాట్లాడుకుంటే డైనమిక్ ఐలాండ్ యొక్క సైజ్ అయితే తగ్గబోతుంది. మరీ పంచోల్ కటౌట్లా అంత చిన్న సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో కొంచెం తగ్గిస్తారు. మనకు తెలిసిందే కదా, ఐఫోన్ ఏదైనా అప్గ్రేడ్ చేస్తే సడన్గా చేయదు, ఎవ్రీ ఇయర్ కొంచెం అయితే అప్గ్రేడ్ చేస్తుంది. సో డైనమిక్ ఐలాండ్ సైజ్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఫేస్ ఐడీని అయితే వీళ్ళు ఐఫోన్ 18లో వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చేంజ్, మెయిన్ కెమెరా కూడా ఐఫోన్ 18లో అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శాంసంగ్ యొక్క కొత్త సెన్సార్ని మనం ఐఫోన్ 18లో అయితే చూడబోతున్నాం. అండ్ అంతేకాదు మనకి కెమెరా కంట్రోల్ బటన్లో కూడా అప్డేట్ అయితే ఉండబోతుంది. సో ఈ కెపాసిటివ్ గెస్చర్ కంట్రోల్ అయితే ఉంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసి జస్ట్ ప్రెషర్ బటన్గానే ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు కెమెరా కంట్రోల్ని సో డిఫరెంట్ కన్ఫిగరేషన్స్కి అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఐఫోన్ 18లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చేంజ్, ఐఫోన్ 18 మనకి A20 చిప్తో రాబోతుంది. 2nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్ సెట్. సో 2nm కావడం వల్ల సో మనకి హీటింగ్ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయి. అంటే రెగ్యులర్గా మామూలుగా వార్మ్ అవుతుంది కదా, అది ఇంకా తగ్గే అవకాశం ఉంది. అండ్ అంతేకాదు సో బ్యాటరీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో థర్మల్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా చాలా అయితే అప్గ్రేడ్ అవ్వబోతుంది ఐఫోన్ 18లో. అండ్ మనకి తెలిసిందే ఐఫోన్ 17 సిరీస్లో బేస్ 17 మనకి 8GB ర్యామ్తో వచ్చింది. ఈ ప్రో మ్యాక్స్ 12GB ర్యామ్తో వచ్చింది. ఐఫోన్ 18 కూడా ఈసారి 12GB ర్యామ్తో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ది ఐఫోన్ 18 డిజైన్ పరంగా కూడా చేంజెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవైతే అంత స్ట్రాంగ్ లీక్ కాదు, బట్ స్టిల్ డిజైన్ అయితే సేమ్ మనకి ఏదైతే 17 ప్రో సిరీస్ డిజైన్ ఉందో ఆ డిజైన్కి మార్చి డ్యూయల్ లెన్స్ తోటే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రకరకాలుగా లీక్స్ ఉన్నాయి డిజైన్ మారుతున్నట్టు, బట్ దీన్ని అయితే అంత సీరియస్గా తీసుకోకండి. టైం గడిచే కొద్దీ ఈ డిజైన్ చేంజ్ నిజమా కాదా అనేది మనకి వెరీ సూన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ డిజైన్ కనుక ఈ కెమెరా ప్లాట్ది చేంజ్ అయితే కనుక 15, 16, 17 నుంచి సో 18కి హ్యూజ్ డిజైన్ అప్గ్రేడ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చూసే ఐడెంటిఫై చేస్తారు ఇది లేటెస్ట్ ఐఫోన్ 18 అని. అండ్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐఫోన్ 18 సో ఎప్పట్లాగా సెప్టెంబర్ 2026లో లాంచ్ అయ్యే అవకాశాలు లేవు. సో ఫిబ్రవరి లేదా మార్చ్లో ఐఫోన్ 18Eతో తీసుకొచ్చే అవకాశాలే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదైతే వెరీ స్ట్రాంగ్లీ ఆల్మోస్ట్ మనకి 2027లోనే ఐఫోన్ 18ని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో ఉండబోతున్న చేంజెస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ డైనమిక్ ఐలాండ్ సైజ్ ఇక్కడ కూడా 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో తగ్గబోతుంది. బట్ హ్యూజ్ సైజ్ చేంజ్ అవ్వడం ఏమి ఉండదు, కొంచెమే తగ్గిస్తారు నేను ఫస్ట్ చెప్పినట్టు. అండ్ కెమెరా కంట్రోల్ బటన్ కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. అండ్ డిజైన్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే సిమిలర్ డిజైన్ ఉంటుంది, బట్ ఏదైతే ఈ మ్యాగ్సేఫ్ ఏరియా ఉందో ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు వివోలో మనకి డిజిటల్ చార్ట్ స్టేషన్, చాలామంది మొబైల్ లీక్స్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, చాలా ట్రస్టెడ్ లీక్స్ ఉంటాయి. సో ఆ లీక్స్ ప్రకారం కొంచెం ట్రాన్స్పరెంట్ డిజైన్తో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్లో హ్యూజ్ అప్గ్రేడ్ మనకి A20 ప్రో చిప్తో వస్తుంది. 2nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్ సెట్. సో పర్ఫార్మెన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది వేపర్ ఛాంబర్ సిస్టమ్తో. అండ్ జస్ట్ 2nm కావడం వల్ల థర్మల్స్ ఇంకా కంట్రోల్లో ఉంటాయి. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా A20 ప్రో చాలా మంచి జంప్ అయితే అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పటివరకు యాపిల్ క్వాల్కమ్ 5G మోడమ్ని వాడుతూ ఉంది, బట్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో వాళ్ళ C2Xని అయితే వాడే అవకాశాలు ఉన్నట్లు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇది అప్గ్రేడా కాదా అనేది సో మొబైల్ లాంచ్ అయిన తర్వాత కనెక్టివిటీని బట్టి అయితే మనం జడ్జ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో డైరెక్ట్ శాటిలైట్ 5G ఇంటర్నెట్ అయితే అందుబాటులో ఉండబోతుంది, బట్ ఇది ఇండియాలో ఉండే అవకాశాలు తక్కువ. అండ్ ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో మెయిన్ కెమెరా సెన్స్ కూడా అప్గ్రేడ్ అవ్వబోతుంది. శాంసంగ్ యొక్క కొత్త సెన్సార్ని అయితే వాడబోతున్నారు. అండ్ అది 200 మెగాపిక్సెల్ ఉండే అవకాశాలు ఉన్నట్లయితే లీక్స్ ఉన్నాయి, బట్ దీన్ని అయితే మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము.
అండ్ కాకపోతే వేరియబుల్ ఆపర్చూర్తో రాబోతున్నట్లయితే లీక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వేరియబుల్ ఆపర్చూర్ మనకు కొత్త ఏం కాదు, ఆల్రెడీ షామీ 13 ప్రోలో చూసాం, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా కొన్ని ఇయర్స్ క్రితమే చూసాం. అలాంటి వేరియబుల్ ఆపర్చూర్ 18 Pro సిరీస్లో అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే చాలామంది కంటెంట్ క్రియేషన్ కోసం ఐఫోన్ పర్చేజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్రైట్ డే లైట్ కండిషన్స్లో ఆపర్చూర్ని తగ్గించుకోవడానికి అండ్ లో లైట్లో ఆపర్చూర్ని పెంచుకొని బెటర్ వీడియోస్ని రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ అంతేకాదు ఫ్రంట్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ సెరామిక్ షీల్డ్ 3తో రాబోతున్నట్లు అండ్ బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ కూడా మనకి బెటర్ ఆపర్చూర్తో ఉండబోతున్నట్లయితే లీక్స్ ఉన్నాయి. దీనివల్ల లో లైట్లో టెలిఫోటో లెన్స్తో ఇంకొంచెం బెటర్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ప్రో మ్యాక్స్లో డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఆల్రెడీ 3000 nits పీక్ ఉంది కదా, దాన్ని 3600 nits పీక్ బ్రైట్నెస్కి ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు 18 Pro అండ్ Pro Maxలో కలర్స్ కూడా లీక్ అయ్యాయి. ఒకటి బర్గండీ, బ్రౌన్ అండ్ పర్పుల్ కలర్స్. సో బ్లాక్, వైట్ ఇవేవీ లేవు. చూడాలి యాక్చువల్ లాంచ్ టైం దగ్గరికి వచ్చే కొద్దీ ఇవే కలర్స్ ఉంటాయా లేదా కలర్స్ చేంజ్ అవుతాయా అనేది మనకి ముందు అయితే తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి లీక్స్ ప్రకారం ఉన్న కలర్స్ అయితే ఇవి. అండ్ లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే 18 Pro Max అండ్ ఎయిర్ మోడల్ మనకి సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతుంది. అండ్ మరొక బోనస్ అండ్ స్ట్రాంగ్ లీక్ ప్రకారం యాపిల్ ఫోల్డ్ ఫోన్ కూడా సెప్టెంబర్ 2026లోనే లాంచ్ అవబోతుంది. మనకు తెలిసిందే ప్రో మ్యాక్స్ ప్రైసే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుందంటే దాని ప్రైస్ మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఇంకా ప్రీమియం ప్రైస్ రేంజ్లో అయితే ఉండబోతుంది. అండ్ ఈ ఫోల్డ్ ఫోన్కి సంబంధించి అయితే ఎలాంటి లీక్స్ లేవు స్పెసిఫికేషన్స్ పరంగా. ఇవి ఇప్పటివరకు ఐఫోన్ 18 అండ్ 18 Pro సిరీస్కి సంబంధించి ఉన్న లీక్స్. లాస్ట్ ఇయర్ 17 సిరీస్ కూడా ఏవైతే లీక్స్ వచ్చాయో యాజ్ ఇట్ అలాగే వచ్చింది ఎక్సెప్ట్ 8K వీడియో. సో ఇప్పుడైతే ఈ లీక్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. దాదాపు ఇవే చేంజెస్ ఉండొచ్చు. ఇంకేమన్నా కన్ఫర్మ్డ్ లీక్స్ వస్తే మరొక వీడియో అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ఆల్మోస్ట్ 2 lakh సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. అదంతా మీ సపోర్ట్ వల్లే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.